హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి హరిత వ్యాలీ రిసార్ట్స్ని చూపిస్తున్నాను ఏంటో అని అనుకుంటున్నారా? నేను మొన్న అరకు వెళ్ళేటప్పుడు హరిత వ్యాలీ రిసార్ట్స్ని అయితే విజిట్ చేశాను. ఎలా ఉంటుంది ఏంటి మన వ్యూవర్స్కి కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి చిన్న వ్లాగ్ అయితే తీయడం జరిగింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏంటి అంటే మేము చాలా అరకులో వెళ్ళేటప్పుడు చాలా రిసార్ట్స్ని మేము చూసాము, కానీ హరిత వ్యాలీ రిసార్ట్స్ కన్నా ఇంకేది బెటర్ కాదనిపించింది. హరిత వ్యాలీ రిసార్ట్స్ ఇస్ ది బెస్ట్ అని అనిపించింది. మేము వెళ్ళేటప్పుడు అయితే చిన్న లాగ్ అయితే తీద్దామని అనుకున్నాను. సర్లే మన వ్యూవర్స్ కూడా చూస్తారు కదా, ఎప్పుడైనా మీరు కూడా అరకు వెళ్ళేటట్టు అయితే హరిత వ్యాలీ రిసార్ట్స్ని మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి. మన ఎంట్రన్స్ వెళ్ళగానే రిసెప్షన్ ఆపోజిట్గానే మనకి క్యాంటీన్ కూడా ఉంటుంది. మన రూమ్కి అవైలబుల్గా ఉంటుంది క్యాంటీన్. మన రూమ్కే తెచ్చిస్తారు వాళ్ళు. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మనం ప్రిపేర్ చేసి మన మెనూ చూడగానే ప్రిపేర్ చేసి తెస్తారు. ఏంటి అంటే బయట లోపల కూడా మీకు చూపిద్దామని అనుకున్నాను. లోపల అయితే చుట్టూ కూడా రూమ్స్ అయితే ఉన్నాయి. మేము ఏ రూము ఏంటి ఎలా ఉంటాయి ఏంటి అని అనుకున్నాం, కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మన కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్గానే ఉన్నాయి. 1 డేకి బెస్ట్ అనిపించింది. చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తే మీరు కూడా అరకు వెళ్ళేటప్పుడు విజిట్ చేస్తారు కదా అని చెప్పి, కంపల్సరీ ఇక్కడే రూమ్స్ తీసుకుంటారు కదా అని చెప్పి నేను కూడా చిన్న లాక్ తీశాను. మీకు నచ్చుతాయి, కంపల్సరీగా నచ్చుతుంది. రిసార్ట్ అయితే చాలా బాగుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎక్సలెంట్గా చాలా బాగుంది. పీస్ఫుల్గా ఉంది. గార్డెన్ చూడండి, ప్రతి రూము బయటన గార్డెన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. చూడండి, ఇక మేమైతే లోపల మొత్తం చూద్దాము ఎలా ఉంది ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అని చూపిద్దామని మీకు కూడా వచ్చేసాము. కానీ మేము మా బండి అక్కడ పార్క్ చేసి మా రూమ్ చివరినిచ్చారు. 703 ఇచ్చారు. సర్లే ఎలా ఉంటుంది, భయంగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ పైకి వెళ్ళి చూస్తే చాలా బాగుంది. ఇంక నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి రూమ్ ఉంటుందని. ఏ రిసార్ట్లో కూడా స్విమ్మింగ్ పూల్ అనేది అవైలబుల్గా ఉండదు, కానీ ఈ రిసార్ట్లో హరిత వ్యాలీ రిసార్ట్స్లో అయితే స్విమ్మింగ్ పూల్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్నగా ఉంది, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ రూమ్సేనండి. ఇవన్నీ అయితే అవైలబుల్గా లేవు. మేము ఇక్కడే చూసాము, ఎదురుగా చూద్దాము అని అనుకున్నాము. ఇక్కడే చూసాము, ఇక్కడ కూడా అవైలబుల్గా లేవు. మొత్తం కూడా ఫుల్ అయిపోయి ఆ రోజు వెళ్ళేటప్పటికి. సర్లే మేము ఇంకో దగ్గర చూసారా, చివరిన ఇచ్చారు మాకు రూము. సర్లే అని చెప్పి ఒకరిజే కదా ఏం చేస్తాము మా హస్బెండ్ అని చెప్పి సర్లే అక్కడ రూమ్ తీసుకున్నాము. మేము బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంటే లొకేషన్ అంతా ఎలా ఉంది అని చెప్పి, మీరు కూడా ఎలా ఉంటుంది ఏంటి వ్లాగ్లో చెప్పారు కదా, ఎలా ఉంటుంది ఏంటి బాగోదేమో అనుకుంటారు. అందుకనే చుట్టూ చూపించడానికి, మీకు ఆ వెదర్ కూడా చూపించడానికి మీకు చూపించాను. మనకి మెనూ కూడా అవైలబుల్గా ఉందండి. మనం మెనూ ఫోటో తీసుకొని మన రూమ్కి తెచ్చిస్తారు. వీళ్ళు టిఫిన్స్ ఏంటి చూపిస్తున్నాను అనుకున్నారా, వాళ్ళు కాంప్లిమెంటరీగా మన హోటల్లో స్టే చేసినందుకు వాళ్ళు కాంప్లిమెంటరీగా టిఫిన్ కూడా ఇస్తారు. టిఫిన్లో ఏంటంటే ఇస్తారో అన్నీ కూడా అక్కడ మెన్షన్ చేశాను. సో తప్పకుండా చూడండి. డైనింగ్ హాల్ అయితే అలా ఉంటుంది. డైనింగ్ హాల్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది బయట మేము రూమ్ వెకేట్ చేసినప్పుడు వెనకాతలు కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చూపిద్దామని అలా వెళ్ళాము. అయితే చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీగా అరకు ఎప్పుడైనా వెళ్ళేటట్టు అయితే కంపల్సరీగా హరిత వ్యాలీ రిసార్ట్స్ని మాత్రం విజిట్ చేయడం మర్చిపోకండి. హరిత వ్యాలీ ఈజ్ బెస్ట్ రిసార్ట్. చాలా ఫ్యామిలీకైనా కపుల్స్కైనా ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. అది మన సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది. లేడీస్కి అయితే మరీ సెక్యూరిటీగా ఉంటుంది. నాకు ఇంత మంచి రిసార్ట్ ఇక్కడ తప్ప ఇంకెక్కడ బాగుంది అనిపించలేదు. చాలా బాగుంది. మొత్తం తిరిగేసి ఇంకా మేము నెక్స్ట్ డే అయితే రూమ్ వెకేట్ చేసాము. అంటే నాకు చాలా బాగా నచ్చింది. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.